హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, హీరోయిన్ రష్మిక మందన ప్రాణహాని ఉందని చెప్పేసి వాళ్ళ కులస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి ఆ సెక్యూరిటీ కల్పించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఈ ముఖ్యంగా ఈ ప్రాణహాని అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఏం జరిగింది? నిజంగా ప్రాణహాని ఉందా? మరి దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? రష్మికకి ప్రాణహాని ఉందని రష్మికకు సంబంధించిన కులస్తులు నిన్న ఆందోళన చేశారు. సో ఎందుకు ఈ ఇష్యూ వచ్చిందంటే, మొన్న మార్చి 3వ తేదీ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఈమెను పిలిచారు. ఈమె వెళ్ళలేదు. ఈమె నేను బిజీగా ఉన్నానని చెప్పి వెళ్ళలేదు. అయితే ఈమె హైదరాబాద్లో కనపడిందని చెప్తున్నారు. సో బిజీగా లేదు, ఏమీ లేదు, కావాలని ఈమెకి కర్ణాటక కల్చర్ మీద, కర్ణాటక మీద ఇంట్రెస్ట్ లేదు అన్న విమర్శలు వచ్చాయి. దాంతో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ అనే ఒక ఎమ్మెల్యే ఈమెకి నేను లెసన్ నేర్పించాలి, వీళ్ళకి గుణపాఠం నేర్పించాలి అన్నట్టుగా చాలా తీవ్రంగా కామెంట్లు చేశారు. అట్లాగే శివకుమార్ కూడా కామెంట్లు చేశారని చెప్తున్నారు. సో ఇది ఎప్పుడైతే ఈమెకి గుణపాఠాలు నేర్పించాలని వచ్చిందో, దాంతో కన్నడ రక్షణ వేదిక, కరవే అంటారు దాన్ని, అంటే కర్ణాటకలో కన్నడ భాషను, కన్నడ సంస్కృతిని రక్షించాలి, ఇవి థ్రెట్కు గురవుతున్నాయని కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. అందులో ప్రధానమైన వాటిల్లో కరవే ఒకటి, కన్నడ రక్షణ వేదిక ఒకటి. వాళ్ళు కూడా ఈమెను గట్టిగానే విమర్శించారు. సో దీనికి సపోర్ట్గా ఇప్పుడు కొడవి అంటే గతంలో కొడవ అనే కులానికి చెందిందనమాట రష్మిక. కొడవ కమ్యూనిటీ, ఈ కొడవ నేషనల్ కౌన్సిల్ సిఎన్సి అనే అక్కడ ఉంది. మామూలుగా బెంగళూరులో నేను 6 ఏళ్ళు ఉన్నా, ఓవరాల్గా 3 ఏళ్ళు. అక్కడ ఏంటంటే కర్ణాటకలో ప్రతిదానికి ఒక అసోసియేషన్ ఉంటుంది. చివరికి పత్రికలకి లెటర్లు రాస్తారు కదా, వాళ్ళకు కూడా ఒక స్టేట్ వైడ్ అసోసియేషన్ అనమాట. అట్లాగే సింగిల్ మదర్కి ఒక అసోసియేషన్, సింగిల్ ఫాదర్కి అసోసియేషన్, ఇలాగ ప్రతి దానికి అసోసియేషన్ ఉంటాయి. మేము ఇప్పుడు సరదాగా అనుకునేవాళ్ళం మనం ఒక అసోసియేషన్ పెడదామా అని. అట్లా ఉంటాయన్నమాట. అట్లా ఈ కుల సంఘాలు కూడా అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్లా కొడవ అనే కమ్యూనిటీ ఈమెకి ఇప్పుడు రక్షణగా నిలిచింది. మామూలుగా రష్మిక రక్షిత్ శెట్టి ఆ సినిమాతో ఆమె వచ్చింది. అప్పట్లో నేను బెంగళూరులో ఫస్ట్ డేనే ఆ సినిమా చూశాను. అప్పట్లోనే ఈమెకు మంచి పేరు వచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్రహ్మాండమైన, నిజానికి దాంట్లో 2 హీరోయిన్లు, ఈమె ఒక హీరోయిన్, కానీ ఈమెకు మంచి పేరు వచ్చింది దాంట్లో. ఆ తర్వాత ఆమెకి ఛాన్సులు వచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగులో బాగా షైన్ అయింది. ముఖ్యంగా అప్పటికే ఆమె నిశ్చితార్థం కూడా అయింది రక్షిత్ శెట్టితో. దాని తర్వాత తెలుగులో మన విజయ్ దేవరకొండ, గీతా గోవిందంతో విజయ్ దేవరకొండతో అఫేర్ అని స్టార్ట్ అయిందని, దాంతో అక్కడ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పుడే ఈ మీద విమర్శలు కర్ణాటకలో వచ్చాయి. చూడు, మన కన్నడ అతన్ని వదిలేసి తెలుగు అతన్ని పట్టింది అని. సో ఇలాగే వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఒక డిఫెన్సివ్ వ్యవహారంలో ఉంటుంది కన్నడ భాష సంబంధించి. తమిళ భాష, కన్నడ భాష, తెలుగుకి గొడవ తక్కువ. తెలుగు భాషను పరిరక్షించాలని ఈ మధ్య మాట్లాడుతున్నారు, కానీ అంత గట్టిగా ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఆ మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎవరిని తెలుగు మీడియంలో చదివించరు. అందువల్ల అది గట్టిగా అడుగుతారు అందరూ, నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడుగుతారు. నిజానికి బెంగళూరు కూడా అదే పరిస్థితి. బెంగళూరులో నాన్ కన్నడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. నాన్ కన్నడ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రెండోది వాళ్ళు కన్నడ వాళ్ళు పాపం చాలా లిబరల్గా ఉంటారు. వాళ్ళు మనం తెలుగు కష్టపడి కన్నడ మాట్లాడితే కూడా మనకు తెలుగు అని అర్థమైపోతే వాళ్ళే తెలుగులో మాట్లాడుతారు. సో ఇంకా హిందీ వీళ్ళంతా అదే ఉంటుంది. కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడు నొచ్చుకుని కొంత ఉద్యమాలు చేస్తుంటారు. బోర్డులన్నీ కన్నడలో ఉండాలి, ఇట్లాంటివి. మనకి ఎక్కడ వీధిలో కూడా కన్నడ యువకుల సంఘ అని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ తెలుగు యువకుల సంఘం అనే బోర్డు ఎక్కడ కనబడదు. అక్కడ కల్చర్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అక్కడ లింగ్విస్టిక్ పాలిటిక్స్ అంటారు, లింగ్విస్టిక్ నేషనలిజం అంటారు. అటువంటి ఒక లింగ్విస్టిక్ నేషనలిజం అనేది కర్ణాటకలో కొంత బలంగా ఉంటుంది. సో దాని నేపథ్యంలో మనం అర్థం చేసుకుంటే ఈ అమ్మాయి విషయంలో, ఈ అమ్మాయి ఏంటంటే కొంత మనకి సమంత తర్వాత కొంత వివాదాస్పదమైన కామెంట్లు చేయడం కొంత రష్మికలో మనకు కనబడుతుంది. అంటే బోల్డ్గా మాట్లాడడం, బోల్డ్గా యాక్ట్ చేయడం, దాని గురించి ఓపెన్గానే మాట్లాడడం, ఇవన్నీ పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ రష్మికలో మనకు కనబడతాయి.
సో అలాగా పుష్ప 1 and 2లో కానీ, తర్వాత యానిమల్లో కానీ బోల్డ్గా, ముఖ్యంగా పుష్ప 2లో, తర్వాత అదే ఫీలింగ్స్ పార్ట్లో కానీ, యానిమల్ అయితే ఇంకా బోల్డ్గా యాక్ట్ చేయడం, వీటన్నిటిలో ఈమెకి కన్నడ వాళ్ళ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2022లో కాంతారా రిలీజ్ అయినప్పుడు కర్ణాటక బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈమెను కాంతారా చూసారా మీరు అని అడిగితే నేను చూడలేదని చెప్పాను. అది హర్ట్ అయిపోయారు వాళ్ళు. కాంతారా చూడకుండా ఏం చేస్తున్నాను అన్నట్టుగా. సో మళ్ళీ ఆమె పోస్ట్ పెట్టింది, కాంతారా చూశాను గొప్పగా ఉందని కూడా మళ్ళీ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత నాది హైదరాబాద్ నా హోమ్గా ఫీల్ అవుతానని చెప్పింది. అంటే కర్ణాటక నీకు హోమ్ కాదా అని మళ్ళీ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు. ఇలాగా ఏది మాట్లాడినా రష్మిక వివాదం అవుతూనే ఉంది. కన్నడ వాళ్ళు రష్మికను అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఒక సమంత లాగా రష్మిక కూడా పాన్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్లకైనా హీరోలకైనా తాము గో బిగ్ అనేదే వాళ్ళ గోలు. పెద్దగా అవ్వాలి. పెద్దగా అయితే రెమ్యునరేషన్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సమంత 15 crores వరకు తీసుకుంటుందని మన ఎవరు చెప్తున్నారు. అలాగే ఈమెకు కూడా 10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది బిగ్ అయితే. అలాగా వీళ్ళు ఎందుకంటే హీరోయిన్ల స్క్రీన్ సినిమా వయసు తక్కువ. హీరోల్లాగా 66-70 వచ్చినా బాలకృష్ణ చేస్తున్నాడు, చిరంజీవి చేస్తున్నాడు హీరోగా. అలాగా వీళ్ళు చేయలేరు కదా. సో వీళ్ళు త్వరగా తల్లులుగానో అక్కలుగానో మారిపోతారు. అందుకని ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అది ఏదో వాళ్ళు బాధలు వాళ్ళు పడతారు, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి. కాకపోతే ఏంటంటే ఈ మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లు సాఫ్ట్ టార్గెట్స్. సో ఈమెకి ఒక్కోసారి అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నిజానికి ఆమె బిజీగా ఉండొచ్చు, లేదా ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ వెళ్ళకపోయేసరికి కాంగ్రెస్ ప్రెస్టేజియస్గా తీసుకునింది దాన్ని. కాంగ్రెస్ వాళ్ళు హర్ట్ అయ్యారు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు హర్ట్ అయ్యారు. దాని తర్వాత కన్నడ సాంస్కృతిక సంఘాలు, కన్నడ రాజకీయ సంఘాలు వీళ్ళందరూ హర్ట్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ రంగంలో దిగింది. బీజేపీ నేషనల్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఆమెను సపోర్ట్ చేస్తూ, చూసారా కాంగ్రెస్ గోండా కల్చర్ ఎంత ఘోరంగా ఉందో అని. దాని తర్వాత ఇతను సర్దుకున్నాడు. ఎవరు ఈ రవికుమార్ గౌడ్ గనిగా. నేను ఆమెకు చెప్పింది ఫిజికల్గా గుణపాఠం నేర్పించాలని కాదు, ఆమెకి మేనర్స్ నేర్పించాలి, గ్రాటిట్యూడ్ అంటే ఏంటో నేర్పించాలి, లైఫ్ లెసన్స్ నేర్పించాలన్నాను, కానీ ఆమెనేదో ఫిజికల్గా కాదు అని. కానీ వాళ్ళు మాట్లాడింది అలాగే ఉంది. అంటే ఇక్కడ ఎట్లాగైతే మేబీ రేవంత్ రెడ్డి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళకి ఎలాగైతే గుణపాఠం నేర్పించి అందరినీ తన కాళ్ళ దగ్గరికి రప్పించుకున్నాడు, అలాగా వాళ్ళు కూడా రేపు పొద్దున రష్మికను ఇంకొక ఏదో కేసులు పెట్టి ఇరికిచ్చి చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇది ఒకరిని చూస్తూ ఇక్కడ కాంగ్రెస్ చూడు రేవంత్ రెడ్డి అలాగ ఉండాలని వాళ్ళు అనుకునే అవకాశం ఉంటుంది. సినిమా వాళ్ళకి గుణపాఠం నేర్పించాలని రష్మికనే కాకుండా మొత్తం కన్నడ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు గుణపాఠం నేర్పించాలన్న స్థాయిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో దీనికి రష్మిక సమాధానం ఇస్తూ నేను అట్లేమి లేదు, నేను నిజంగానే బిజీగా ఉన్నానని మాట్లాడుతుంది. సో ఇప్పుడు రష్మిక తరఫున ఈ కొడవ నేషనల్ కౌన్సిల్ CNC వాళ్ళు